సిఎస్సి సంబంధిత సీట్లు మిగిలేలా యాజమాన్యాల వ్యూహం. బీటెక్ సీట్లకు స్పాట్. సిఎస్సి సంబంధిత సీట్లు మిగిలేలా యాజమాన్యాల వ్యూహం. స్లైడింగ్ తర్వాత వాటిని అమ్ముకునేందుకు ప్రణాళిక. ఫిర్యాదులు రావడంతో విద్యాశాఖ అప్రమత్తం. ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ సీట్ల అమ్మకాలను కొంతవరకైనా అడ్డుకోవాలని విద్యాశాఖ ఆలోచిస్తుండగా కొన్ని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు సీట్ల విక్రయ దందా సజావుగా సాగేలా సరికొత్త ఎత్తులు వేశాయి. తమ కళాశాలలో సీట్లు పొందిన విద్యార్థులు చివరి కౌన్సిలింగ్ వరకు రిపోర్టింగ్ చేయకుండా చూడడం ద్వారా ఆయా సీట్లు మిగిలేలా చూసుకున్నాయి. స్లైడింగ్ ప్రక్రియ తర్వాత స్పాట్ కౌన్సిలింగ్లో సీట్లను అమ్ముకొని సొమ్ము చేసుకోవడమే వారి వ్యూహం. రాష్ట్రంలో దాదాపు 20 ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలలు సిఎస్సి సంబంధిత 2-3 బ్రాంచీలు మాత్రమే ఉన్నాయి. కొన్ని చోట్ల మూడవదిగా ఈసీఈ ఉంది. సాధారణంగా ఆయా యాజమాన్యాలు స్లైడింగ్ ఒక కళాశాలలో సీట్లు పొందిన వారు బ్రాంచీలు మార్చుకునే ప్రక్రియ తర్వాత డిమాండ్ ఉన్న బ్రాంచీలు సీట్లు మిగుల్చుకొని అమ్ముకునేవి. ఈ దందాను నిలువరించేందుకు ఈసారి విద్యాశాఖ ఆ ప్రక్రియను చేపడుతుంది. ఆ విషయాన్ని ప్రభుత్వం మే నెల 23వ తేదీనే ప్రకటించింది. దీంతో యాజమాన్యాలు తమ కళాశాలలో సీటు పొంది నిట్లు, ఐఐటీలోనూ సీటు వచ్చిన విద్యార్థులకు గుర్తించి వారు చివరి విడత కౌన్సిలింగ్ వరకు కళాశాలలో రిపోర్ట్ చేయకుండా ప్రలోభాలకు గురిచేశారు. నగరం నడిబొడ్డున కంప్యూటర్ సైన్స్కు పేరున్న ఓ కళాశాలలో కేవలం సిఎస్సి సంబంధిత 2 బ్రాంచీలే ఉన్నాయి. ఎప్పుడూ జరగని విధంగా చివరి విడత కౌన్సిలింగ్ తర్వాత కూడా ఆ కళాశాలలో 25కు పైగా సీట్లు మిగిలిపోయాయి. కన్వీనర్ ఆధ్వర్యంలో అంతర్గత స్లైడింగ్ ప్రక్రియ చేపట్టినప్పటికీ విద్యార్థులు బ్రాంచీలు మారుతారు తప్ప ఖాళీ సీట్లు అలాగే ఉంటాయి. అంటే ఆ కళాశాల స్పాట్ అడ్మిషన్ల పేరుతో కన్వీనర్ కోటాలోని సదరు సీట్లు అమ్ముకునేందుకు రాజమార్గం ఏర్పడిందన్నమాట.